ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ దేవుని మాటలు వినడానికి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మరొక చక్కని అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే భక్తుల ఆత్మాభిమానం. భక్తులైన వారికి ఆత్మాభిమానం ఉంటుంది. ఎలాంటి ఆత్మాభిమానం అది? మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవలసినది ఏంటి? ఇవి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆత్మాభిమానం అనగానే సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే మనకు మనం ఇచ్చుకునే గౌరవం, మనల్ని మనం గౌరవించుకోవటం. ఎలా? మనల్ని గొప్ప చేసుకోవటం అన్న ఒకటి ఉద్దేశం. అంటే ప్రతి భక్తుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు, పద్ధతులు. ఆ పద్ధతులను పాటించటంలో వాళ్ళు ఎంత నిష్టగా వాళ్ళు నిలిచున్నారు అన్నది వాళ్ళ జీవితాలను చదవటం వల్ల మనం తెలుసుకుంటాం. కనుక ఈ భక్తుల యొక్క ఆత్మాభిమానం ఎలా ఉందో బైబిల్లో మనం చదివి మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. చాలామందిలో ఈ ఆత్మాభిమానం లోపించటం వలన తప్పులు చేయడానికి సిద్ధపడుతుంటారు. కొందరైతే ప్రాణాన్ని కూడా తీసుకోవడానికి వెనకాడరు. అంటే అవమానం పాలైనప్పుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు, తమ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దెబ్బతింది అని అనుకున్నప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఒక కఠినమైన నిర్ణయానికి వాళ్ళు వస్తూ ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. చాలా తప్పు. అంటే బైబిల్లో భక్తులైన వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి విషయాల్లో ఎలా వాళ్ళు నిలబడ్డారు అన్నది వాళ్ళ జీవితాలను మనం చదువుకోగలిగితే పాఠాలుగా ఖచ్చితంగా మనం కూడా అటువంటి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం నిలబెట్టుకునే వారంగా మారుతాం. అప్పుడు మనం కూడా దేవుని దృష్టిలో భక్తులుగా గుర్తించబడతాం. భక్తులు అనగానే కేవలం దేవుని ఎల్లప్పుడూ పూజించి ఆరాధించేవారుగా మాత్రమే కాకుండా బైబిల్లో వ్రాయబడిన భక్తి కార్యాలను చేసిన వారు ఎలాగైతే భక్తులుగా మనం నిర్ధారిస్తున్నామో అలాంటి భక్తులైన వారికి ఎటువంటి ఆత్మగౌరవాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అన్నది ఈ పాటలో మనం తెలుసుకుందాం. ఇంతకీ భక్తులందరికీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనందరికీ మూలం మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆయన చాలా ఆత్మాభిమానం కలిగినవాడు, ఆత్మగౌరవాన్ని కలిగినవాడు. అంటే ఏ రోజు తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డు. ఒక మాట అన్నాడు అంటే ఆ మాట కోసం ఆయన ఏమైనా రాయించాడు అంటే భూమి ఆకాశములు గతించినను గతించిపోవునేమో కానీ నా నోటి నుంచి వచ్చే మాటలో ఒక్క పొల్లు, ఒక సున్నా అక్షరంలో తప్పిపోదు అన్నాడు అంటే ఆయన ఇచ్చిన మాట మీద ఎంతగా నిలబడతాడో మీరు ఆలోచించండి. మాట తప్పను, మడిమి తిప్పను అనే రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు, వారసులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నికలకు ముందు ఒకలా మాట ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పేవాళ్ళుగా ఈరోజు ఎంతోమంది నాయకులు, ప్రభుత్వాలు మనకు కనబడుతున్నాయి. ఇది నిజమా అంటే అవును. మరి ముందు మీరు ప్రజల మధ్య మాట్లాడిన మాటలను మీకు వినిపిస్తే సిగ్గుగా అనిపించదా? అది నువ్వే మొహం పెట్టుకొని చెప్పావయ్యా? మీకు రాయితీలు ఇస్తానని, మీకు పెన్షన్స్ ఇస్తానని, ఏమండి మీకు నిరుద్యోగ భృతిని కల్పిస్తాను అని, పేదలైన వాళ్ళందరికీ, తర్వాత స్త్రీలైన వాళ్ళందరికీ నేను ప్రతి నెల జీతంగా డబ్బులు ఇస్తాను అని నువ్వు చెప్పావు. మంచిదే, చెప్పడం తప్పు కాదు. కానీ చెప్పిన మాటను నిలబెట్టుకోలేనప్పుడు నీ ఆత్మాభిమానం ఏమైంది? నీ ఆత్మ గౌరవం ఏమైంది? ఈరోజు ప్రజలకు అసహించుకుంటున్నారు కదా. మాటిచ్చి తప్పారు అంటే మాట తప్పిన వాడు ప్రాణం పోయిన వాడితో సమానం. నిజంగా ఆత్మగౌరవాన్ని కలిగిన వాళ్ళు అంటే ఎవరైనా ఉంటే ఒకసారి మాటిచ్చి ఆ మాట తప్పిపోతే చచ్చిపోయినట్టే. నేను నీతో ఉంటాను అని మాటిచ్చిన తర్వాత ఏమండి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని ఒకవేళ అనుకుంటే చచ్చిన వాళ్ళతో సమానం.
అలా ఎందుకు నువ్వు అన్నావు, అలా ఎందుకు వాళ్ళు ప్రవర్తించారు అన్నది కారణాలు బట్టి ఉంటుంది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థులు అలాంటప్పుడు బ్రతికుండే ఉపయోగం ఏముంది చెప్పండి. దేవుడు అలాంటి వాడు కాడండి, మన తండ్రి. మరి ఆయన గర్భాన పుట్టిన మనం మాట ఇచ్చి తప్పేవాళ్ళమా? మనకంటూ ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం లేదా? బైబిల్లో వ్రాయబడిన దేవుని కుమారులైన వాళ్ళు ఎలాంటి ఆత్మాభిమానంతో బ్రతికారు అన్నది మనం చూస్తే నేను ఇలా బ్రతకాలి అని అనిపించాలండి. అవును, ఎందుకంటే మన తండ్రి అలాంటి లక్షణాలు కలిగిన వాడు. ఏ రోజు మాట ఇచ్చి మాటను తప్పే అసమర్థుడు కాడు. చెయ్యకపోతే మాట ఇవ్వటం మానే. దేవుడికి మాట ఇచ్చి చెయ్యకపోవడం కంటే ఆ మాట ఇవ్వకుండా ఉండటమే మేలు అన్నాడు ఒకానొక సందర్భంలో. మీరు ప్రమాణాలు చేస్తారు, ఒడంబడిక చేస్తారు, కానీ చేసిన ఒడంబడిక మీద నిలబడలేరు. అలాంటప్పుడు చెయ్యకుండా ఉంటేనే మీకు మంచిది అని అన్నాడు. నేను అలాంటి వాడిని కాను, నేను మాట ఇచ్చానంటే మాట తప్పను అన్నాడండి. కనుక ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఆ మాటను చేసి నెరవేర్చలేనప్పుడు, చేయలేనప్పుడు దేవుడు వచ్చి నేను ఈ మాట నెరవేర్చలేకపోయాను, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపపడేవాడు కాడు. నన్ను క్షమించండి, నేను ఇది నెరవేర్చలేకపోయాను అని క్షమను వేడుకునేవాడు కూడా కాడు. ఆయన చాలా రోషము కలిగిన వాడు కదండి ఆయన. మన తండ్రి పేరేంటి? యెహోవా రోషము కలిగిన వాడు అని అందు రాయబడింది. రోషం అంటే ఏంటి? కేవలం ఆవేశం, కోపమే కాదు, అనుకున్నది అనుకున్నట్లుగా చేసేవాడు, మాట తప్పేవాడు కాడు. అన్నాడు అంటే చేసి తీరుతాడు అని అర్థం. అది దేవునికున్న ప్రత్యేకత అండి. దేవుడు నిజంగా ఎలాంటి ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే ఒక మాట మనం బైబిల్లో చదువుకొని ముందుకు వెళదాం ఆయన కోసం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం ప్రియులారా ఏమంటున్నాడు అక్కడ? ఏమని రాయబడింది? ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువ. తనకు కొదువేంటి? సమస్తాన్ని చేసిన వాడు, సమస్తాన్ని అనుగ్రహించేవాడు. తనకు లోట, తనకు కొదువ, తనకేమైనా కొదువు ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంటే ప్రభువా మీకు ఇది తక్కువైపోయింది కాబట్టి ఇదిగో మేం చేసి పెడుతున్నావు నీకు అనేటంతటి అసమర్థుడు కాడు ఆయన. ఏమండి? ప్రభువా మేము చేయలేకపోయాము అని మనిషి ఎలాగైతే అంటాడో, దేవుడు నాయనా నేను చేయలేకపోతున్నాను, నాకు ఇది దొరకటం లేదు కాబట్టి ఇది మీరు చేసి పెట్టండి అని మనుషులను అడిగితే మనుషులు తమ చేతులతో దేవుని సేవించవలసిన అవసరం లేదు. అలా మనుషులతో అడిగించుకోను నేను. నాకు అది చాలా నామోషి, చిన్నతనం, నాకు అది సిగ్గుచేటు. అదే ఆ మాట అర్థం. తనకేమైనా కొదువ. దేవుడికి కొదువేంటి? ఆయన మాట పలికితే చాలండి, అన్నిటినీ సమస్తాన్ని సృష్టించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఆయన కొదువ, ఆయనకు లోటేంటి? ఆ లోటును మనం తీర్చేదేంటి? కనుక మనుష్యులేదో ఆయనకు చేస్తేనే కానీ ఆయనకు జరగదు. మనుషుల దగ్గరకు వచ్చి ఆయన భిక్షమెత్తుకొని మనుషుల దగ్గరకు వచ్చి బ్రతిమాలుకొని మీరు నాకు ఇది చేసి పెట్టండి, నాకు నేను చేసుకోలేకపోతున్నాను, అసమర్థుడను అనే పరిస్థితి దేవుడికి వస్తుంది అసలు? ఆత్మాభిమానం కలిగిన వాడు. కొంతమంది ధనం ఉన్నప్పుడు, బాగా బ్రతికినప్పుడు అన్నిటినీ అనుభవిస్తారు. కొన్ని సందర్భాల్లో బళ్ళు ఓడలైనప్పుడు, ఓడలు బళ్ళు అయినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు, పేదరికంలోకి నెట్టబడినప్పుడు ఆకలితోనైనా ఉంటారు కానీ ఎవరికి చెయ్యి చాచి అడగరండి. అది ఆత్మాభిమానం అంటారు దాన్ని, ఆత్మగౌరవం అంటారు దాన్ని. అంటే ఆకలితోనైనా పడుకుంటారు కానీ బిచ్చమెత్తుకోరు. ఎందుకంటే అది నామోషి, సిగ్గుచేటు. నేనేంటి గొప్పగా బ్రతికిన వాడిని ఏంటి, రోడ్డు పైన నేను భిక్షమెత్తడం ఏంటి, చావననే అలా చేస్తానేమో కానీ భిక్షమెత్తి నేను నా యొక్క ఉనికిని, నా గౌరవాన్ని నేను దెబ్బ తీసుకోను. అది ఆత్మగౌరవం. దేవుడు కూడా అలాంటోడే. నేను ఎవరికి చేయి చాపి మనుషులారా నేను ఇది చేసుకోలేకపోతున్నాను మీరు నాకు చేసి పెట్టండి అని మనుషుల చేతిలో సేవలో సేవించబడ్డానికి మనుషులు చేస్తేనే కానీ ఆయన పొందలేనట్లుగా సేవింపబడేవాడు కాడు అనే మాట ఉంది చూడండి.
అది దేవుని యొక్క ఆత్మాభిమానం. ఎందుకంటే అన్నీ ఆయనవే. భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, వెండి ఆయనదే, బంగారం ఆయనదే, అన్నీ ఆయనవైనప్పుడు ఆయనకేం కావాలి? ఆయనకు నువ్వు ఇచ్చేదేంటి? ఆయనకి లేమైనట్టు నువ్వేదో ఆయనకి ఏమండి కలిగించేదేంటి? ఆయనకి అందించేదేంటి? సాయం చేసేదేంటి? దేవుడే మనకు సహాయం చేయలేమో కానీ మనం దేవుడికి వెళ్ళి ఏం సాయం చేసేవాళ్ళం కాదు. అదండి దేవుని యొక్క ఆత్మాభిమానం అంటారు, దేవుని యొక్క గొప్పతనం. అలాంటి దేవుని అంశాన పుట్టిన మనం, ఆయన పిల్లలుగా మనం ఎలాంటి ఆత్మాభిమానాన్ని కలిగిన వారుగా ఉంటున్నాం చూద్దామండి. కొన్ని మాటలు బైబిల్ నుంచి మనం చూడగలిగితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చూస్తే ఇక్కడ దావీదు బంగారు దేవాలయాన్ని దేవుడు కట్టాలనుకున్నాడు. అది మీకు తెలిసిన సందర్భమే. ఆ సందర్భంలో దేవుడు నాతాను ప్రవక్తని పిలిపించి దావీదుకి ఆలోచన కలిగిన వెంటనే ఎలాంటి సందేశాన్ని దావీదుకు పంపిస్తున్నాడో చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 3, 5, 6 వచనాలండి. ఆ రాత్రి ఎందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం, ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి ఆత్మాభిమానం కలిగిన దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మాభిమానం కలిగిన దేవుడు. 5వ వచనం, ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుంచి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసిదని. డేరాలో ఉండేవాడిని నేను. 6వ వచనం, నేను ఇశ్రాయేలుకి అందరికీ మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారుమానులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించవలసిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనాను ఒక మాటైనా పలికానా? అంటే నేను మీరు ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాను. డేరాలో ఉంటే డేరాలో ఉన్నాను, మందసంలో ఉంటే మందసంలో ఉన్నాను, ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో ఉన్నాను. అంతేగాని ఈరోజు దావీదైన నువ్వు నాకేదో బంగారు దేవాలయాన్ని కట్టాలి అనగానే నాకెందుకు మీరు బంగారు దేవాలయాన్ని కట్టలేదు నినకు మునుపు ఎప్పుడైనా సరే నేను ఎవరినైనా అడిగానా? చూసారా, ఇక్కడ దేవుడు ఆత్మాభిమానం కనబడుతుందా? నేనే అడిగానారా మిమ్మల్ని? నేనేమైనా అడిగానా? నాకు దేవదారుమయమైన ఏమంటారంటే దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమి. ఎందుకర్రా మీరంతా నాకు దేవదారు మ్రాణులతో ఆలయం కట్టలేదు? ఏమండి ఇంకేమన్నాడు? కట్టకుంటిరేమి, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతులలో ఎవరితోనైనా ఒక మాట చెప్పానా? చెప్పండి. అడుక్కున్నానా మిమ్మల్ని ఏమైనా? అడుక్కున్నానా? నేను అడుక్కోలేదు. మీకు బుద్ధి కలిగి మీరు కడతానన్నారు. నేనే బంగారు దేవాలయం కావాలని లేదు, నేను అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేవాడిని. ఉంటే డేరాల్లో ముక్కుతూ మూలుగుతూనైనా ఉంటానేమో కానీ మీతో నాకేదో ప్రత్యేకంగా బంగారు దేవాలయం కావాలని నేను అడిగేవాడిని కాను, అలాంటి వాడిని కాను. నేను చాలా ఆత్మాభిమానం కలిగిన వాడిని. ఇక్కడ దేవుడు మాటలు చూసారా ఎంత విచిత్రంగా అనిపిస్తున్నాయి? నిజమండి, ఇది దేవుని మనస్సు ప్రియులారా అని నా చెయ్యెత్తి నేను ప్రమాణము చేసి ఉన్నాను. దేవుని మనస్సును మనం ఆలోచిస్తే చాలా అభిమానం కలిగినవాడు, ఆత్మాభిమానం కలిగినవాడు దేవుడు. కనుక మరి అలాంటి ఆయన గర్భాన పుట్టిన మనం ఏమండి ఎలాంటి వారుగా మనం ఉండాలి? అందుకే భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం కొంతమంది భక్తులైన వాళ్ళు ఎలా వాళ్ళు బ్రతికారో, ఎలా వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని మనం చూచి బైబిల్ చదివి నేర్చుకుందాం. ఓకే, ఆదికాండం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఆదికాండం 14వ అధ్యాయం 21వ నుంచి చదువుతున్నాను ప్రియులారా. సొదొమ రాజు మనుషులకు నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, సొదొమ రాజు ఏమంటున్నాడంటే అబ్రహాముతో, మనుషులనందరిని నాకిచ్చేసి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నువ్వు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేశాను. ఏమండి ఏమనుకోకూడదట? అంటే అబ్రహాము ఎలాంటి ఆత్మాభిమానం కలిగినాడు తెలుసా? ఒకవేళ నీ దగ్గర నేను కకృతిపడి నేను తీసుకుంటే నువ్వేమంటావు తెలుసా?
ఏమంటావు? నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసిద్దామని సొదొమ రాజుగా నువ్వు చెప్పుకుంటావు. అది నాకు నచ్చదు. నా దేవుడని యెహోవా నన్ను ధనవంతుడిగా చెయ్యాలి, కానీ నువ్వు నాకు ఇచ్చేది ఏంటయ్యా? నీ రూపాయి నాకొద్దు. బా, ఎలాంటి ఆత్మాభిమానం! అది ఆకలితోనైనా ఉంటాడు కానీ చెయ్యెత్తి అడగడట. దేవుని మనసు కదా, ఇందరూ మనం చదివాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు చూడండి. నేను అబ్రహామును ధనవంతునిగా చేసి నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగట్టండి. డబ్బులు కూడా కాదు, నూలు పోగు ఆస్తి అంతా తీసుకుని ప్రజల్ని ఇచ్చేయమంటాడండి. ఎందుకంటే అబ్రహాం వెనకాల చాలా పెద్ద పెద్ద సంతానం ఉంది కదండి, సైన్యం, తన ప్రజలైన వాళ్ళు. వాళ్ళు నాకు ఇచ్చేయ్యా, నీకు ఎంత డబ్బు కావాల్సిన ఆస్తి అంతా నీకు ఇస్తాను, తీసుకుపోండి. నీ ఆస్తి ఎవరికి కావాలి? నాకు అక్కర్లేదు. ఇచ్చినా నువ్వేం మాట్లాడో తెలుసా? అబ్రహాం ఈరోజు ఎంత డబ్బు కలిగిన వాడుగా ఉన్నాడంటే నేనే ఇచ్చానండి అని నువ్వు చెప్పడం నాకు నచ్చదో. బా అని నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతులకు దేవుని ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేశాడండి? నేను అసలు ఎప్పుడు నీ దగ్గర చెయ్యి చాచి తీసుకోను. అబ్రహాము ఇంకో మాట అంటున్నాడు చూడండి, 14 19 ఏమన్నాడు చూడండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక. ఇస్తే నా దేవుడు ఇవ్వాలి, కానీ నువ్వెవరో నాకు ఇవ్వటానికి? నువ్వు ఇచ్చేదేంటి, నేను తీసుకునేది ఏంటి? నాకేం అక్కర్లేదు. ఆత్మాభిమానం ఏమిటి? దేవుని ఆత్మాభిమానం అలా ఉంటే ఆయన కడుపును పుట్టిన ఆయన భక్తుడు, ఆయన కుమారుడు ఎలాంటి ఆత్మాభిమానం అంటే డబ్బుకి కక్కుర్తు పడేవాడు కాడు, అవసరాలకు లొంగిపోయేవాడు కాడు, ఏమండి ప్లేటు ఫిరాయించేవాడు కాడు. ఏమంటే అధికారం రానంత వరకు వీళ్ళు ఏమన్నారు? అది అందరూ మీకు చెప్పాను కదా. ఓట్ల కోసం అడుక్కోవడానికి ప్రజల మధ్యకి గల్లా పట్టుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ అడుక్కున్నారు. ఏమని? మీ పవిత్రమైన ఓటు మాకే వెయ్యండి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. సిగ్గు ఉండాలి, ఎందుకంటే ట్రోలింగ్ అవుతుంది అదే. ఏమండి ఎవడు చూసినా నోటంపుడు అదే మాట. ఏమైంది 15,000 అన్నప్పుడు సిగ్గు లేదు, ఆ నోటంపడు ఆ మాట అనడానికి సిగ్గు ఉండాలి కదా. ఇప్పుడు అడుగుతున్నప్పుడు ప్రజలకు ఎందుకు జవాబు చెప్పు? మీకు అందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తాం, సంవత్సరానికి 3. ఏవి సిలిండర్లు? క్షమించండి, సిలిండర్లు ఇవ్వలేకపోతున్నాం. అలాంటప్పుడు ఎందుకన్నావు ఆ మాట? దేవుడు అలాంటి వాడు కాడు. ఆత్మాభిమానం కలిగిన ఎవరైనా దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమారుడైనవాడు, ఇగో అబ్రహాము లాంటి భక్తుడైన వాడు ఎవ్వడికి చెయ్యి చాపడలాగా. అప్పుడప్పుడు జైశాల్ గారు అంటారు కదా, ఎవ్వడికి ఇలా చెయ్యి చాపనండి. అది ఈ సింహం అంటే. వీరుడు అంటే అలాగే ఉంటాడండి. ఈరోజు ఆయన కలిగిన పరపతి, ఈరోజు ఆయన కలిగిన స్థాయి దేని బట్టి? ప్రజలను అడుక్కోవడం వల్ల. ప్రజలను అడుక్కోవడం వల్ల వచ్చింది కాదు, దేవుని దయ. దేవుడిచ్చాడు ఆ స్థితి, దేవుడిచ్చాడు ఆ కీర్తి, దేవుడిచ్చాడు ఆ పేరు ప్రతిష్టలు, దేవుడిచ్చాడు ఆ జ్ఞానం. అవన్నీ దేవుడు ఇవ్వగా వచ్చింది, ప్రజలు ఇస్తారా? కాదు కదా. కనుక ఇక్కడ అబ్రహాం ఏమని మాట్లాడుతానండి? ఆదికాండం 14:19 అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక. అది భక్తుడంటే. నీ నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు, చిల్లి గవ్వ కూడా నీ ఆస్తి నాకు అక్కర్లేదే పో అంటే ఆస్తికి లొంగిపోయేవాడు కాడు, పరపతికి లొంగిపోయేవాడు కాడు, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయేవాడు కాడు, తను తగ్గించుకునేవాడు కాడు. అది ఆత్మాభిమానం అంటే. మోషే కోసం చూద్దామా? సంఖ్యాకాండం 16:15. సంఖ్యాకాండం 16:15. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిద నేను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చెయ్యలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ఏమన్నాడండి? మోషే మిక్కిలి కోపించి, కోపం వచ్చేసి ఏమండి నిజంగా నీతిగా బ్రతికేవాడు చాలా కోపిష్టిగా ఉంటాడండి. నీతిగా బ్రతికేవాడికి రోషం వస్తుందండి దేనికైనా. గౌరవంగా బ్రతికేవాడికి ఆవేశం ఉంటుందండి. అందరి దగ్గర చేయి చేపేవాడు, అన్నిట్లో లొసుగులు ఉన్నవాడు, అన్నిట్లోని తప్పులు చేసేవాడు, అందరికీ భయపడతాడు. రోషంగా సవాలుతో మాట్లాడండి ఎవడును. కానీ మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిద నేను వారి యొద్ద నేను తీసుకోలేదు. ఏంటి గాడిద నాశించేవాడినా నేను ఎవ్వరి దగ్గర వాళ్ళు జంతువుల చివరకు ఒక గాడిదని కూడా నేను ఆశించలేదయ్యా.
చూసారా, ఆత్మాభిమానం కలిగిన నాయకుడు, లక్షల మంది ఫాలోవర్స్ ఆయనకి. ఆయన వెనకాతల ముందు ఆయన అడుగేస్తేనే వెనకాతల లక్షల మంది అడుగులు పడాలి. అలాంటి నాయకుడుగా ఉన్న ఆయన ఎంత బహిరంగంగా చెప్తున్నాడు, మీ ఎవరి దగ్గర ఒక గాడి తీసుకున్నానని చెప్పండి. ఆత్మాభిమానం ఉన్నవారు అలా మాట్లాడతారండి. దేనికి లొంగని వాళ్ళు అలాగ మాట్లాడతారండి. దేనికి తలదించని వీరులు, పౌరుషం కలిగిన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారండి. నిజంగా ఎవరి దగ్గర నేను గాడిదలు తీసుకున్నాడు అనుకోండి, వీడి దగ్గర ఒక 10 గుర్రాలు, వాడి దగ్గర ఒక 100 గాడిదలు తీసుకుంటే ఈ మాట అన్ని వెంటనే ప్రజలు ఏచేవాడుతారు, ఏటా ఊరుకోవా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఇవ్వలేదా మొన్న 10 గాడిదలు అంటే ఏమైపోద్ది అప్పుడు? మోసే పరువు. అంటే అంత ధైర్యంగా అనగలుగుతున్నాడు అంటే ఏముందానికి? నీతి. ఎవరి దగ్గర నేను అడిగి తీసుకోలేని నీతి. ఎలీషా కోసం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ప్రవక్త 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను, నాకేం వద్దు, అక్కర్లేదు. ఏమండి, నయమాన్ అన్నవాడు వచ్చాడు, అతని కుష్ఠరోగం బాగైపోయింది, నీకేం కావాలయ్యా? నేను రాజుని, ఇదిగో చాలా తెచ్చాను నీకోసం, వెండి బంగారాలు కావాలా నీకు అంటే, స్వస్థపరిచిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఏమండి, రాజుతో ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను, అతను ఒప్పకపోయాను. బతిమాలుతున్నాడు, ప్లీజ్ అయ్యా ప్రవక్త గారు తీసుకోండి అయ్యా, తీసుకోండి. నో 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 వద్దు వద్దు వద్దు. అది ఆత్మాభిమానం అంటే. అంతేగాని ప్రతి రూపాయికి కక్కుర్తిపడి, ప్రతి ధనానికి, వెండి బంగారాలకు కక్కుర్తిపడిపోయి నీ పరపతిని, నీ స్థాయిని తగ్గించుకున్నవాడవైతే నువ్వు ఆత్మాభిమానం కలిగిన భక్తుడు కాదు. నీ కష్టం, నీకు రావాల్సిన కష్టం అయితే అడిగి తీసుకో. కానీ నీకు అవసరం లేని దగ్గర కూడా నువ్వు చేయి చాపి బలవంతంగా వాళ్ళ మీద నువ్వు ఫోర్స్ పెడుతున్నావు అంటే అప్పుడు నీకేమి లేనట్టు? ఆత్మాభిమానం లేనట్టు. అవును. కానీ ఇక్కడ ఎలీషా ఎలాగానే ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగుంది ఈ మాట. ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు. ఒట్టు వేస్తారండి దేవుడి మీద, ప్రమాణం, దేవుడి మీదే ఒట్టు. నయమాను అతను ఎంతో బ్రతిమాలినను, అతడు ఒప్పకపోయాను. ఒప్పుకోలేదటండి. అదండి భక్తులంటే అదండి, వాళ్ళండి భక్తులంటే. ఇంకొక వ్యక్తిని చూస్తారా? దానియేలు చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16-17 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. బెల్షజరు రాజుగా ఉన్నప్పుడు చక్రవర్తిగా అంతర్భావములను బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విన్నానయ్యా దానియేలు. గనుక ఈ వ్రాతను చదువుటకు, దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎళ్ళ నీవు ఓదారంగు వస్త్రమును కట్టుకుని, మెడను సువర్ణ కంఠభూషణ ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగాను వేలుదువు. అందుకు దానియేలు, ఏమండి, చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న బెల్షజరు చక్రవర్తి చెబుతున్నాడు, దానియేలు ఏం కావాలి నీకు? ఏమంటున్నాడండి? ఓదారంగు వస్త్రము కట్టుకుని, మెడకు, ఆ రోజు ఓదారంగు బట్టలు అంటే చాలా కష్టం. ధనికులు వేసుకునేవాళ్ళు, ధనవంతులు ఓదారంగు బట్టలు అంటారు దాన్ని. ఎందుకంటే ఆ కలర్ చాలా ఫేమస్, అందరికీ దొరికేది కాదు ఆ రంగు, ఓదారంగు. అలాంటి ఓదారంగు వస్త్రము కట్టుకుని, మెడను సువర్ణ కంఠభూషణము, చుట్టూ పెద్ద ఒక అలంకరణ అన్నమాట, అది బంగారంతో చేసినది. సువర్ణ కంఠభూషణము ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతి, రాజ్యంలో 3rd నువ్వే, 3వ స్థానం నీదే, అధిపతిగా ఏలుతావు అన్నప్పుడు దానియేలు ఏమంటున్నాడు? ఇట్లనను నీవు దానములను నీ యొద్దుంచుకో. ఏమంటే రాజు అలాగ అంటున్నప్పుడు ఇచ్చే నాకేమి ఇచ్చేస్తావా? పదవి ఇచ్చేస్తావా? బట్టలు ఇచ్చేస్తావా? ఇల్లు ఇచ్చేస్తావా? కకృతి పడలేదండి. ఆత్మాభిమానం కలిగిన వాడు. భక్తులుగా ఎలాంటి ఆత్మాభిమానం కలిగిన వాళ్ళుగా ఉన్నారు చూడండి. ఏమంటున్నాడు? రాజుతో, చక్రవర్తి, రాజు కూడా కాదండి, ఇలాంటి రాజులు అనేక మంది పైన ఉండేదే ఎంపరర్, చక్రవర్తి అంటారు. కింగ్స్ మీద ఉన్నవాడే ఎంపరర్, చక్రవర్తి, ప్రపంచ ఏలిక. అతనింత గొప్ప మాట దానియేలుతో సెలవిస్తే దానియేలు అతనికి ఇస్తున్న సమాధానం ఏంటో? అందుకు దానియేలు ఇట్లనను, నీ దానములు నీ యొద్దే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్మో. నీ బహుమానాలు ఎవరికి కావాలి? నీ బహుమానాల కోసం చెప్పాను నేను. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు చెబుతాను నేను, ఎందుకంటే నాకు చెప్పింది దేవుడు. నాకు దేవుడిచ్చాడు జ్ఞానం, నేను చెబుతున్నానయ్యా. నాకు దేవుడిచ్చాడు, చెబుతున్నాను.
కనుక రాజు ఏదో ఆఫర్ ఇవ్వగానే వెళ్ళిపోతావా? కరిగిపోతావా? ఏమండి, ఎన్నికలకు ముందు సీఎం జగన్ వారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు కొంతమంది పెద్దలైన వాళ్ళు. ఏమండి, సీఎం గారితో పర్సనల్గా మీటింగ్ ఉందండి. అది కేవలం కొంతమంది పెద్దలకే, చాలామంది పాస్టర్లు అయిన వాళ్ళు వస్తారు, కానీ ఆయనతో టేబుల్ మీద భోజనం చేయడానికి మాత్రం బహు కొద్ది మందే లెక్కల్లో ఉంటారు. అందులో మీ పేరు రాసామండి, మీరు ఎలాగైనా రావాలండి అని నాతో చెప్పారండి. డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు నా నెంబర్ తీసుకొని. నేనేమన్నా తెలుసా, ఎప్పుడండి అపాయింట్మెంట్, ఎప్పుడండి సీఎం గారు ఎప్పుడండి వస్తారు, నేను వచ్చేస్తాను అనలేదండి. నేనేమన్నా తెలుసా, ఎందుకంటే యథార్థంగా చెప్తున్నాను. నాకేమి మీ మెప్పే అవసరం లేదు. నేను చెప్పిన మాట ఏంటో తెలుసా వాళ్ళతోని, నేను రాను అంటే సీఎం పిలిస్తే వెళ్ళిపోతాం మనం? ఎన్నికల ముందు నీకైతే అవసరం ఉంది కాబట్టి ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు, ఎవరైతే పెద్ద పెద్ద సంస్థలు కలిగిన వాళ్ళు ఉన్నారో, వారి వెనకాతలు ఎవరైతే లక్షల మంది జనం ఉన్నారో వాళ్ళ తరపున ఒకరిని పిలిస్తే అందులో నన్ను సెలెక్ట్ చేస్తే రాష్ట్రానికి సీఎం అయితే అతనితో పాటు కలిసి భోజనం చేయడానికి నేను వెళ్ళిపోయా, ఫోటోలు తీసుకోవడానికి. ఇలాగన్నానండి. ఆశ్చర్యపోయాడండి ఆయన. ఇదేంటండి, ఎవరినైనా అడిగితే చంకలు గుద్దుకొని వచ్చేస్తారు, కానీ మీరేటండి రానన్నారు. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి. గోల్డెన్ ఆపర్చునిటీయా? నేను మనసులో అనుకున్నాను, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి? నా దేవునితో ఉండడం గోల్డెన్ ఆపర్చునిటీ. రాను అని చెప్పేశానండి. రెండోసారి మళ్ళీ ఫోన్ చేశారు, ఒకసారి ఆలోచించానంటే ఇక ఆలోచించేది ఏమి లేదండి, రానండి, అవసరమైతే మా వాళ్ళు వస్తారు, అక్కడే గుంటూరులో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, వస్తారండి అని చెప్పి వాళ్ళతో చెప్పానండి. అంటే ఆత్మాభిమానం అంటారు దాన్ని. ఒకరోజు రాజు అయిన వ్యక్తే చక్రవర్తిగా ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు రాజ్యంలో 3వ అధిపతిగా ఉంటావు అంటే ఏమనాలి? దానియేలు లొంగలేదు. లొంగకపోగా ఏమన్నా తెలుసా, నీ దానాలు ఎవరికైనా ఇచ్చుకో, నాకేం అక్కర్లేదు నీ దానాలు, స్ట్రైట్గా చెప్పేసండి రాజుతో. అదండి హుందాతనం, అదండి గొప్పతనం. నిజం, అదే గొప్పతనం. అంటే నిజంగా దేవుని అంశాన్ని పుట్టినవాడు, దేవుని గర్భాన్ని పుట్టినవాడు ఎవడైనా అటువంటి ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే నీ దేవుడు చాలా ఆత్మగౌరవం కలిగిన వాడు, పరువు ప్రతిష్టలు కలిగిన వాడు, ప్రతి చిన్నదానికి లొంగిపోనివాడు, తన స్థాయిని తన పరపతిని ఎప్పుడు కాపాడుకునేవాడు, అవసరాల కోసం లొంగిపోయేవాడు కాడు. నీ తండ్రిది అలాంటి స్వభావం అయినప్పుడు మరి ఆయన గర్భాన పుట్టిన వారసుడిగా నీకెలాంటి స్వభావం ఉండాలి చెప్పు? కకృతి పడతావా ప్రతి చిన్నదానికి? ఏం బాగా చెప్పాడండి దానియేలు, వండర్ఫుల్ కదా. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం చూడండి, సమూయేలు గారి గురించి ఏముందో. ఈ భక్తుడు ఏం మాట అన్నాడు? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనను తీసుకుంటున్నా. సమూయేలు చూడండి, ప్రవక్త అండి, ఇశ్రాయేలీల్లో అందరిలో ప్రముఖుడు, పెద్ద ప్రవక్త, రాజులను అభిషేకించిన దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు, దేవుడికి బహుగా ఇష్టపడినవాడు చిన్ననాటి నుంచి. అలాంటి సమూయేలు అంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దు నేను తీసుకుంటున్నా, ఎవని గార్ధబొమ్మనైనను పట్టుకుంటున్నా, ఎవనికైనాను అన్యాయం చేసి తినా. ఇంకేమన్నాడు? ఎవనికైనాను బాధ పెట్టానా, న్యాయము నాకు అగుపడకుండా, ఎవని యొద్ద లంచం పుచ్చుకున్నానా, నేను లంచం అలాగు చేస్తే యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుట వాడు నా మీద సాక్ష్యం చెప్పండి, నేను ఎవరి దగ్గరైనా ఇలా లొంగిపోయి తీసుకున్నానేమోనని. అప్పుడు నేను మీ ఎదుట నేను మరలా ఇచ్చేస్తాను, నేను తీసుకున్నాను, ఎవరైనా ప్రూవ్ చేసి ఇచ్చేస్తాను చెప్పండి. బహుమానం ఏమైనా తెమ్మని అడిగితున్నా అని అన్నాడు. చూడండి, ఇంకా కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? దేవుని పిల్లలారా, అంటే ఒక సమూయేలు కావచ్చు, ఒక దానియేలు కావచ్చు, ఒక మోషే కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, భక్తుల యొక్క ఆత్మాభిమానం ఎలాగుందో చూసారా? ఏంటి వాళ్ళ స్థాయి అంటే అదండి. స్టేటస్ అంటే అది. స్టేటస్ అంటే కార్లు, బిల్డింగులు, ఎకరాలు, పొలాలు, డబ్బు కాదు స్టేటస్ అంటే. ఏమంటే తినడానికి తిండి లేకపోయినా నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నావు చూడు, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకున్నావు చూడు, నీ హుందాతనాన్ని నువ్వు కాపాడుకున్నావు చూడు, అదయ్యా గొప్పతనం, ఆత్మాభిమానం అంటే. అంటే దేనికి లొంగనివాడు, ధనానికి లొంగనివాడు, పేరు ప్రఖ్యాతులకు లొంగనివాడు, మనుషులు పెట్టే ఆశలకు లొంగనివాడు,
భక్తులందరూ అలాగే కదండి మనకు కనబడుతున్నారు. తీసుకున్నానా చెప్పండి, తిరిగి ఇచ్చేస్తాను చెప్పండి అంటున్నాడండి. తిరిగి ఇచ్చేస్తాను చెప్పండి. బాగుంది కదా మాట, చాలా బాగుంది కదా. ఇంకో భక్తుడిని చూద్దామా. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14-15. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14-18 వచనాలు చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14 నుంచి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నియమింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 25వ సంవత్సరమును మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. ప్రవక్త అంటున్నాడండి, రావలసిన డబ్బులు నేను ఎంత నిక్కచ్చిగా ఉన్నానో, ఎంత జాగ్రత్తగా ఉన్నానో, ఎవరి సొమ్ము నేను రూపాయి కూడా ఆశించను. నాకు రావాల్సింది నేను తీసుకుంటానేమో, కానీ ఇంకొకరి ధనాన్ని నేను తీసుకోను, ఆశించను. నేను యూదా దేశంలో అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని. అధికారిగా ఉన్నాడా? అలా అధికారిగా ఉన్నప్పుడంటే ఏం చేశాడట? అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. ఎందుకంటే ఈరోజు వీడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఏమంటే వీడు బంధువులు ఇన్వాల్వ్ చేస్తాడు. ఏమని, ఒరే నువ్వు వెళ్ళి అడగరా, బినామీలు అంటారు వాళ్ళని. ఈరోజు చూడండి, ఈరోజు మినిస్టర్లకి, తర్వాత కేంద్ర మంత్రులకి, వీళ్ళందరికీ కూడా బినామీలు ఉంటారండి. బినామీలు అంటే పేరు ఆడిది, కేవలం రిజిస్టర్ పట్టా పాస్ పుస్తకాల్లో వాడి పేరు ఉంటుంది అంతే. కానీ వాడి చేత ముందుడి కాగితం రాయించేసుకుంటాడు లోపల. ఏమని, ఇదిగో ఈ 100 ఎకరాల్లో 10 ఎకరాలు ఇదిగో 10 మంది పేర్ల మీద పెట్టారు, రే మీ 10 ఎకరాలు మీ 10 మంది సంతకాలు పెట్టి నాకు ఇవ్వండిరా అంటే మొత్తానికి 100 ఎకరాలు ఎవడదన్నమాట? వీడిదే. పేరుకు వారి పేరు మీద ఉంటుంది, అది బినామీ అంటారు దాన్ని. అలా చాలామంది బంధువుల పేర్ల మీద ఆస్తులు. ఈరోజు విశాఖపట్నం కూడా చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి, వాళ్ళకి, మినిస్టర్లకి ఇచ్చేసుకున్నారండి. అదే ఆ పైన ఏమంటారు దాన్ని, రామానాయుడు స్టూడియోస్ కట్టారా ఏమండి? అదంతా కూడా రూపాయికి ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో కొండలు రాసేసుకున్నారండి. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చింది, వాళ్ళు కొంతమంది రాసేసుకున్నారండి. ఆ తర్వాత ఇలా ఎవరు అధికారంలోకి వస్తే భూదందా, ఈ భూములు మావి, వాళ్ళ బంధువుల పేర్ల మీద, ఆడ చుట్టరికాల పేర్ల మీద అన్ని ఆస్తులు కొల్లగొట్టడమే. గనులు, మైన్లు, బొగ్గు, ఇలా ఒకటి కాదండి. అధికారంలోకి రాగానే వాడు బంధువులందరికీ నియమించేస్తారండి. ఒరే నువ్వు గనులు తీసుకోరా, ఒరే నువ్వు ఇసుక తీసుకోరా, ఒరే నువ్వు ఐరన్ తీసుకోరా, ఒరే నువ్వు బొగ్గు తీసుకోరా, ఒరే నువ్వు ఇలాగండి మొత్తానికి పనిచేసుకుంటారండి అన్నిని. అంటే అందులో ఎవరుంటారు? ప్రధాన పాత్ర బంధువులే, రక్త సంబంధికులు. కానీ ఇక్కడ ఏమంటాడండి, నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగ చేయలేదు. నేను లొంగేవాడిని కాను. అలాగా నాకు దేవుడు అంటే భయం ఉంది. ఎవడు అన్యాయంగా ఎవడు రూపాయి నాకు అక్కర్లేదు, ఎవడు డబ్బు నాకు అక్కర్లేదు, చేయి చాపను నేను. నువ్వు ప్రేమతో ఇస్తే నేను తీసుకుంటాను. కానీ ఏమండి అన్యాయంగా నీ దగ్గర మాయ చేసి డబ్బులు కొట్టేయాలా? మాయ చేసి డబ్బులు కొట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు, నన్ను నమ్మకండి. వీళ్ళు మెల్లిగా మంచి మాటలతో మన దగ్గరికి వచ్చి బ్రదర్ సిస్టర్ అనుకోరు మాట్లాడి ముంచెత్తుంటారు కొంపలు మనకి. జాగ్రత్త, ఎవరిని నమ్మకండి, ఎవరిని నమ్మొద్దు. ముంచేసేవాళ్ళు, మోసగించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, మాట తప్పేవాళ్ళు, నిలబడని వాళ్ళు. అలాంటి వాడిని నేను కానంటున్నాడు చూడండి. నేను అలాంటి వాడిని కాను. దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. ఇంకా కిందకి వెళ్ళేసరికండి 2 లైన్ల తర్వాత, ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసమును సిద్ధము చేసి తిని ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నేను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు అందులో అంటున్నాడు చూడండి. ఏంటండి ఆ నమ్మకత్వం? దేవుడికి భయపడేవాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడండి, హుందాగా ఉంటాడండి, ఆత్మాభిమానం కలిగిన భక్తుడుగానే ఉంటాడండి. ప్రతి చిన్నదానికి కక్కుర్తి పడతావా? నువ్వు భక్తుడు అయ్యుండి ఏమండి డబ్బుల విషయంలో కంగారు పడిపోతుంటావా? భూముల విషయంలో కంగారు పడిపోతుంటావా? చెప్పండి. ఈరోజు చాలామంది దేవుని పేరు చెప్పుకొని మోసాలు,
దేవుని పేరు చెప్పుకొని అక్రమార్జనలు. మన కోసం ఎవడలా కనగలడండి? కుక్కల్లా వాగుతారేమో, నిరూపించండి. ఎవరైనా అనటం కాదు, దోచేసుకున్నాం, వ్యక్తుల దగ్గర తీసేసుకున్నాం అనమనండి, చూద్దాం. ఎవరినైనా, ఎవరి దగ్గర, ఎనీబడి. ఆ రోజు భక్తులు ఎలాగన్నారు, ఈరోజు మేము అంటున్నాం. ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఎవరి భూములనైనా, ఎవరి పొలాలనైనా, ఎవరి ఆస్తులనైనా తీసుకున్నాం మేము? లేదు. ఏమవసరం? పిల్లలు ప్రేమతో ఏమండి దేవుని కోసం ఎల్లప్పుడూ ఉండాలని వాళ్ళు ప్రేమతో ముందుకొచ్చి రాసిచ్చిందండి. వాలంటరీగా వాళ్ళుగా ముందుకొచ్చి రాసిచ్చినవి. ఎందుకంటే ఎప్పుడు కలకాలం దేవుని పనిలో ఉండాలి స్థలం అని అనుకున్న వాళ్ళు ఇచ్చారు. కొంతమంది ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. సిగ్గులేనోళ్ళు అంటే ఎవరన్నమాట? వాళ్ళు ఆత్మాభిమానం లేనోళ్ళు, దేవుడికి ఇచ్చి వెనక్కి తీసేసుకునేవాళ్ళు. అందుకే ఈరోజు రాస్తున్నవి ఎవరు మా పేర్ల మీద లేవండి. మా పేర్ల మీద ఉన్నాయనుకున్నారా? నో. ఒక ట్రస్ట్, అది దేవునికి సంబంధించింది. అది ఎవరు ఎన్నడు భవిష్యత్తులో ఎన్ని వందల తరాలైనా సరే ఎవరు అమ్ముకునే హక్కు, అధికారం లేదు. లేదంటే అమ్మేసుకుంటారు. తర్వాత తరాలు అమ్మేసుకుంటారు. మనం నిక్కచ్చిగా ఉన్నా ఒక 3-4 తరాల తర్వాత దొంగలు పుడతారు. ఇప్పుడు సిబిఎం ఆస్తులన్నీ అమ్మేసుకున్నారు కదండి. ఎంతమంది ఆస్తులు అమ్మేసుకున్నారండి విశాఖపట్నంలో దేవుడి పేరు చెప్పుకొని. కొట్టుకు చచ్చిపోయారండి వాటి కోసం, భూముల కోసం. అలాంటిది కాకూడదు. క్రైస్ట్ చర్చ్ BOUI RCMOలు ఎలాగైతే వాళ్ళు కొన్న ఆస్తులు ఎప్పటికీ తరతరాలు పోపు పేరు మీద ఉంటాయో ఎవడు అమ్ముకోవడానికి లేదండి. అలా దేవుని కోసం ఇచ్చిన వాళ్ళు దేవునికి చెందాలి అనే నియమ నిబంధనలతో ఉన్నవాళ్ళం మనం. ఎవరో మాట్లాడతారు కెట్టని వాళ్ళు, ఏమంటారు, మీరు కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారండి, కోట్ల రూపాయలు వెనకేసేసుకున్నారండి. అందుకే చెప్తున్నారు కదా, మీ దగ్గర బ్లాక్ మనీ ఉందంటే. ఈరోజు మరలా ఓపెన్గా చెప్తున్నాను, మా దగ్గర ఎవరి దగ్గరైనా బ్లాక్ మనీ ఉంది అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే చెప్పండి, CBI వాళ్ళకి చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ IT డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి, వచ్చి రైట్ చేసుకోమని చెప్పండి, ఎక్కడైనా రైట్ చేసుకోమని చెప్పండి. ఎక్కడ దాచేసాం మనం? ఇంత ధైర్యంగా మాట అంటున్నాం అంటే నొక్కేసినట్టు చెప్తాడు ఎప్పుడైనా మాట. ఏమండి, మోదల్స్ ఎక్కడైనా గొయ్యి తీసి లోనికి అప్పెట్టేసాం అనుకోండి, పెద్ద డబ్బాలు ఉంటాయి, కట్ల నోట్లు. ఏమండి, ఈ మాట అంటాం ధైర్యంగా? నా లేదు. ఎక్కడెక్కడ నీ బిల్డింగ్లో మనం దాచేసాం అనుకోండి, అంటాం ఆ మాట? లేదు, అనలేం. దమ్ము రాదు అనడానికి, ధైర్యం చాలదు ఆ మాట అనడానికి. అనగలుగుతున్నాం అంటే ఆత్మాభిమానం కలిగిన భక్తులు, బైబిల్లో చూసిన భక్తులు, వాళ్ళంత గొప్పలం కాదులేండి మనం. ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు, సాహసాలు చాలా గొప్పవి. అంత గొప్పవాళ్ళం కాకపోయినా ఈ తరంలో మనకు మాత్రం నిష్ట కలిగి దేవుని కోసం తలొగ్గని వాళ్ళుగా బ్రతుకుతున్న వాళ్ళం మనం. అదే నెహెమ్యా గ్రంథంలో మనం చదువుతున్న మాట, నేను అపేక్షింపలేదు. ఎంత చక్కని మాట చెప్పాడండి, ఎంత మంచి మాట వ్రాయించారు. అవునా? ఇక పౌలు గారు మాట చూద్దాం. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు 20-33 పౌలు గారు ఏమన్నారు చూడండి. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 20-33 యావని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఎప్పుడైనా ఇచ్చేయండి అని ప్రసంగాలు చేసాం మనం? లేదే. మీకు కలగాలి, ఇవ్వాలని, దేవుడికి చెయ్యాలని మనసు మీకు రావాలి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఆత్మాభిమానం కలిగిన భక్తుడండి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి పౌలు. తాను సొంతగా బ్రతికాడండి, వ్యాపారం చేసుకున్నాడండి, డేరాలు కుట్టుకున్నాడండి, తన చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడండి. అది ఆ భక్తుడికున్న ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవం. అంటే నువ్వు చేస్తున్న సేవ, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా చేస్తున్న పనిని బట్టి నీకు వచ్చేదా గౌరవం. అలాంటి గౌరవాన్ని కలిగిన భక్తులుగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడంటే వాళ్ళందరినీ చూసి ఆహా ఎంత గౌరవంగా నిష్టగా బ్రతికారు వాళ్ళంతా. ఒక రూపాయి కూడా తలగ్గకుండా బ్రతికారు వాళ్ళంతా. ఎందుకంటే దేవుడు అలాంటి వాడే. ఎవరి కోసం సహాయం కోసం చేయి చాపేవాడు కాడు మన తండ్రి. అలాంటి వాడుగా మనం కూడా ఉండాలి ఆయన గర్భాన పుట్టినందుకు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి
మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయములను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలలో, అల్లరుల్లోను, ప్రయాసములను, జాగరణములు, ఉపవాసములు మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పుట వలన, దేవుని బలం వలన, కుడియడం వలన, నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. ఎవడనగలడు? ఎవడు సరిపోతాడు మమ్మల్ని అనడానికి? ఎంత చక్కని మాట చెప్పాడు పౌలు. ఏమండి, ఎంత చక్కని మాట చెప్తున్నాడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ అధ్యాయం 2వ వచనం అండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. కమాన్, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీ మనస్సులో పెట్టుకోండి మమ్మల్ని. మేము ఎవరికి అన్యాయం చేయలేదు. మేము అన్యాయం చేసేవాళ్ళుగా కనబడుతున్నావా? భూములు లాగేసుకునేవాళ్ళుగా కనబడుతున్నావా? డబ్బుని, బంగారాన్ని, బట్టల్ని లాగేసుకునేవాళ్ళుగా కనబడుతున్నావా? లేదు. మేము ఎవరికైనా అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. ఎంత ధైర్యంగా, గంభీరంగా మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా ఒక సేవకుడుగా పౌలు మాట్లాడుతూ సంఘానికి నేర్పిస్తున్నాడు అంటే అలా మీరు ఉండాలి అని. అదండి భక్తుల యొక్క ఆత్మాభిమానం, గౌరవం. అలా మరి ఎంతమంది ఉండగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఇక యేసు 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 ఎలా బ్రతికాడు చూడండి. యేసు ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24-27. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24-27. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు పన్ను కట్టాలి కదండి. కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకులను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు అరశకులు చెల్లింపడా? ఏం ట్యాక్సులు కట్టడా మీ బోధకుడు అని అడుగుగా, చెల్లించునను. చెల్లిస్తాడండి మా బోధకుడు, మా నాయకుడు చెల్లిస్తాడు. ఆయనను మనము వానికి అభ్యంతరము కలుగజేయకుండానట్టు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి, పాపం డబ్బులు లేవు కదండి, ప్రభు దగ్గర డబ్బులు లేవు, కానీ సృష్టి నిర్మాణకుడు కాబట్టి ఒక చేప దగ్గర షెకెలు మింగేసినట్టుగా తెలిసింది. ఆయనకు తెలిసింది, విషయం తెలుసుకున్నాడు. కనుక నువ్వు గేలమై ఆ చేపను అక్కడికి రమ్మని చెప్తాను. ఈ పూటకు మనకు చేప భోజనంగా అయిపోద్ది, అలాగే దాని కడుపులోని షెకెలు కూడా మనకి ఏమండి ట్యాక్స్ కట్టడానికి పనిచేస్తుంది. వెళ్ళు నాయన, వెళ్ళు. ఆయనను మనకు అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకుని దాన్ని నోరు తెరిచి ఒక షెకెలు దొరుకును, అది తీసుకొని నా కొరకును నీ కొరకును వానికిమ్ము. ఇద్దరి కోసం కట్టారా బాబు, తలపోటు ఎందుకు? అంటే ఎవరైనా సరే ట్యాక్స్ కట్టడం లేదు అని ఎవడో మనల్ని అనకూడదు. వీఆర్ నాట్ ట్యాక్స్ ఇవేడర్స్. ఇవేడర్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ పన్నును ఎగవేసేవాళ్ళు అని అర్థం, పన్నుని ఎగ్గొట్టేవాళ్ళు అని అర్థం. ఏమంటే మనం పన్ను కడుతున్నావా? ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అండి మనం. ఈరోజు మన ఆర్గనైజేషన్కి వస్తున్న డబ్బు కోసం ఎన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామో తెలుసా? మీరు పంపించడం బాగానే పంపిస్తారని సహాయం కోసం త్యాగాలి కదండి. నిర్మాణం కోసం ₹1 పంపించారండి, అకౌంట్కి పడుతున్నాయి అన్నీ. మరి గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఎంత డబ్బు మీకు అకౌంట్లో పడుతుంది? మనం వ్యాపారం చేసేవాళ్ళమా? ఏమంటే ప్రభుత్వం అలాగ అనుకోదు కదా. మనం చేస్తున్న ఎన్నో మంచి పనులు, ఎన్నో త్యాగాలు, ఎన్నో సహాయ కార్యక్రమాలు ఇవన్నీ ప్రభుత్వం చూడకపోవచ్చు, కానీ వాళ్ళు చూసేదల్లా ఏంటి? అకౌంట్లో ఎంత డబ్బు వచ్చి పడింది. ఇంచుమించు 1 కోటి, ఉదయం జీవన చదివాడు కదండి, 1 కోటి లక్ష రూపాయలు చిల్లర వరకు వేశారు. దేనికి వేశారు? మన సొంతగా గ్రానైట్ ఇల్లు కట్టించుకోవడానికా? ఏమండి మన కోసం పెద్ద రాజభవనాలు కట్టించుకోవడానికా? కాదు. దేవుని పిల్లలైన వారు వచ్చి సెమినార్లో ప్రతి ఏటా మంచుకి ఎండకి ఇబ్బంది పడకుండా ఒక పెద్ద ఆడిటోరియం కావాలి. వాళ్ళంతా దేవుని జ్ఞానాన్ని పడుకొని నేర్చుకొని కూర్చొని వసతి గౌరవంగా అది మారాలి. అందుకోసం ₹1 కోటి మీరిస్తే డైరెక్టర్ గారు మరొక ₹1,50,00,000 వేసి స్థలాన్ని కొని, ఏమండి మరంతా ఆయన త్యాగం కదా, ఆయన కష్టం కదా. ఆ ధనమంతా కూడా వెచ్చించి అంత పెద్ద స్థలాన్ని కొని, ఏమండి ట్రస్ట్ పేరు మీద దాన్ని పెట్టి, రిజిస్ట్రేషన్ కూడా ట్రస్ట్ పేరు మీద జరిగిందండి. నాన్న కొడుకు కదా నీ పేరు మీద రాసేస్తాను అనలేదండి ఆయన. అలాగే నేను కూడా అనలేదు, డాడీ నా పేరు మీద రాసి డాడీ, భవిష్యత్తులో మంచిది, నేను కూడా తర్వాత నా కొడుకు రాసేస్తాను. అలాగెందుకు అంటామండి? మనం అంత ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం. దేవుడికే వెళ్ళాలి, దేవుని పని కోసమే వెళ్ళాలి. అది ఆత్మాభిమానం అంటే, ఆత్మగౌరవం, రోషం కలిగి బ్రతకడం అంటే. అంతేగాని దేవుని ముసుగులో అమ్మ చాలా స్థలాలు వచ్చేస్తున్నాయి మనకి, అక్కడ స్థలం ఇక్కడ స్థలం బోర్డు స్థలాలు వచ్చేస్తున్నాయి అన్నీ మన పేరు మీద రాసేసుకొని ఆ తర్వాత ఒక 50 ఏళ్ళ తర్వాత అంబేద్దాం మొత్తం అంతా డబ్బులు వస్తాయి. ఏం చేసుకుంటావు డబ్బులతో? ఎంతకాలం బతికిపోతావు? ఎంతకాలం సుఖభోగాలు అనుభవిస్తావు? చావాలి కదా ఏదో ఒక రోజు. అప్పుడు దేవుడికి లెక్క అప్పచెప్పవా? ఈ భయాలు లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు. కానీ మనకేంటి ధీమా? ఏంటి ఆ ధీమా? వచ్చిన ధనం దేవుని కోసమే ఖర్చు పెడుతున్నామన్న ధీమా, వచ్చిన కష్టం దేవుని సేవ నిమిత్తమై యూజ్ చేస్తున్నామనే ఒక నమ్మకం.
అందుకే కదండి ప్రజలు మనకు పంపుతున్నారు. ఎందుకు పంపాలి? ఏమండి, పలానా వాళ్ళ అవసరతల్లో ఉన్నారో అనగానే డబ్బులు పంపిస్తున్నారండి. ఎంత గొప్ప సంఘం అండి మనది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మన సంఘంలో ఉన్న పిల్లలు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, పొరుగునున్న సహోదరుడు కష్టం కలిగిన వెంటనే ఆదరించడంలో ముందున్న వాళ్ళు. ఏమండి, మొన్న జరిగిన వరదల్లో 8 లక్షల రూపాయలు ఇచ్చారటండి. 8 లక్షల రూపాయలు ప్రజలకు. పిల్లలు అనేక మంది వరదల్లో పాపం భోజనం లేక, బట్టలు లేక, ఆస్తి నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరికీ 8 lakhs. ఎవరండి త్యాగం చేస్తారు 8 లక్షల రూపాయలు? ప్రతి నెల వాళ్ళ కష్టార్జితంతో వచ్చిన ధనాన్ని దేవుని సేవ కొరకు వెచ్చిస్తూనే ఉన్నారండి. వాళ్ళు కదండి గొప్పవాళ్ళు, వాళ్ళు కదండి నిజంగా దేవుని భక్తులు. ఈరోజు దేవుని పాటల కోసం అనగానే ఎంతమంది ఆలోచించి త్యాగాలు. ఏమిటి, 100 రూపాయలు పంపించేవాళ్ళు కూడా ఉన్నారండి. 100 రూపాయలు అంటే 100 రూపాయలు పంపించేవాడు తక్కువడా? నో. 100 రూపాయలు ఉంటే ఎంత అవసరాలు తీరుతాయి వాళ్ళకి. కానీ అది కూడా పంపాలి అనుకున్నారంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని సేవ చెయ్యాలి అనే మనస్సు నీకుంటే, ఆత్మాభిమానం నీకుంటే, నమ్మకం ఇక్కడ జరుగుతుంది నిజంగా దేవుని పని. వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేతిలో పెడితే నమ్మకంగా దేవుని కోసం ఖర్చు పెడతారన్న నమ్మకం. నిజంగా ఈ హుండీలో, ఈ సంచిలో మేము వేస్తే అది దేవుని కొరకు ఉపయోగపడుతుందనే ఒక విశ్వాసం. బయట వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు, కానీ బోధలు తప్పు, ఏమండి, వాక్యాలు తప్పు, చివరకు పోయేది ముప్పు. ఏంటది? నరకం. తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు మార్గంలో నడిచేవాళ్ళు, వీళ్ళంతా పోయేది ఏంటి? అబద్ధ బోధలు చేసేవాళ్ళు అందరూ అక్కడికి పోతారు. నిండు గుండం. దేవుని పిల్లలారా, ఇక్కడ చెబుతున్నాడు చూడండి, బాబోయ్ పన్ను కట్టి నాయన, పన్ను కట్టేయ్యా, నీకు నాకు పన్ను కట్టే. ఎందుకంటే ఎవడో మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు. నేను నాయకుడే అండి. ఏంటండి మీరే పన్నులు కట్టడం లేదేటండి? ఏమండి, ఈరోజు ఈ బిల్డింగ్ పన్ను కడుతున్నామండి, అక్కడున్న బిల్డింగులు పన్ను కడుతున్నామండి. ఏడు బిల్డింగులు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోను, కానీ ప్రతి సంవత్సరం ఎంత పన్ను కడుతున్నాం మీకు తెలుసా? ఏమండి, మోదవలసిన బిల్డింగులు పెద్దగా కనబడుతున్నాయి, కానీ ప్రతి సంవత్సరం వేసారి నిలబడతారండి వచ్చి ఆఫీసరు. ఏమని? 1,10,000 కట్టాలండి ఆయనకి. ఏది? పాత బిల్డింగ్కి. ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఇంకా మనకు పెంచుతారు 50,000 మరలా. అవునా? మరి ఎంత ధనాన్ని ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాడు దేనికోసం? దేవుని కోసం, ఆయన పనుల కోసం, ఆయన సేవ అభివృద్ధి పొందడం కోసం త్యాగాలు చేస్తున్నాం. చెయ్యాలి. రోమపత్రిక 13:7 మనతో ఏం చెప్తున్నాడు? రోమపత్రిక 13:7 ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఏమండి, మీరు పన్ను కడుతున్నారు కదా అని అంటున్నాడు. చూడండి ఎంత మంచోడు దేవుడు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవని పన్నో వానికి పన్నును, ఎవనికి సొంకమో వానికి సొంకమును చెల్లించిడి. ఎవని ఏళ్ళ భయపడవలనో వాని ఏళ్ళ భయమును, ఎవని ఏళ్ళ సన్మానం ఉండవలనో వాని ఏళ్ళ సన్మానము కలిగి ఉండండి. అందరికీ వారి రుణములు తీర్చండి. హుందాగా ఉండేవాడు వద్దు వద్దు వద్దు, ఎవరిది అన్యాయంగా ఆశించొద్దు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి, ఎవరికి చెందవలసింది వాళ్ళకి చెందేటట్టు చూడండి. ఎంత గొప్పదండి బైబిల్, ఎంత చక్కటి మార్గాన్ని నేర్పిస్తుంది. ఈరోజు చాలామంది ఐటీ డిపార్ట్మెంట్లో ఐటీ రైడ్లు చేస్తున్నారే, ఎందుకు తీసుకొని లోపలేస్తున్నారు వాళ్ళందరినీ? ఒరే, నువ్వు అక్రమంగా ఇంత ధనాన్ని నువ్వు సంపాదించవు, కనీసం నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ప్రభుత్వానికి పన్ను రూపంలో కూడా నువ్వు కట్టడం లేదు, బ్లాక్ మనీ. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఉద్దారా పిల్లలారా, హుందాగా బతకండి. మీరు ఏది దాగుడు మూతలు ఆటలు ఆడకండి, కట్టేయండి. ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేయండి. పన్నా కట్టేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్గా పన్నులా ఇచ్చేయండి వాళ్ళకి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేయండి. చేస్తున్నామండి. అన్ని అకౌంట్లకి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం, అన్ని పర్సనల్ అకౌంట్లకి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం. ఎందుకంటే దేవుని సేవ కోసం పంపిస్తున్నాం అంటే ఒప్పుకుంటారా? అందులో ఎంతో ధనం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. పోనేమండి, లెక్కలు చూసుకుంటారు. అన్యాయంగా ఎవడని తీసుకున్నాడు అనుకోండి, దేవుడు ఆయన వేస్తాడు. ఎందుకంటే వాళ్ళు లెక్క అప్పచెప్పుకోవాలి కదా, అది మనకు అనవసరం. మనం న్యాయ ప్రకారంగా ఎవరికి పన్ను వారికి పన్ను చెల్లించమని బైబిల్లో ఉంది కాబట్టి చెల్లించేస్తున్నాం మనం. మిగిలిన దాంతో దేవుని సేవ 100% జరిగిస్తున్నాం. అది ఆత్మాభిమానం. ఏమండి, యోబు గ్రంథం 6:22 చూడండి. యోబు గ్రంథం 6:22 ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగానా? యోబు అన్నాడు చూడండి, నేను అడిగానా మిమ్మల్ని ఏమైనా? నాకు ఇవ్వండి అని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కొరకు ఒక మంచి బహుమతి ఇవ్వండి అని నేను మిమ్మల్ని అడిగానా?
భక్తుడైన యోబు అన్నాడండి. అబ్రాహాం అడగడం చూసాం, సమూయేలు అడగడం చూసాం, దానియేలు అడగడం చూసాం, మోషే అడగడం చూసాం, యోబు అడగడం చూస్తాం. ఇంక చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది. మరి వాళ్ళందరూ చెప్పుకుంటే వాళ్ళందరూ ఎవరు? ఆత్మాభిమానం కలిగిన భక్తులు. దేవుని కోసం బ్రతికే ప్రతి భక్తుడు ఆత్మాభిమానంగానే ఉంటాడు. దేనికి తలదించని వాడుగా, లొంగని వాడుగా, ముక్కుసుటిగా పోయేవాడిగా, కకృతి పడని వాడుగా ఉంటాడండి. అలా ఉండాలి మనం. వాళ్ళ బ్రతుకులను చూసి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఎందుకంటే నీకోసం ఎవడో ఏ తప్పుడు మాట మాట్లాడకూడదు. వీళ్ళకి వచ్చేస్తుందండి బ్లాక్ మనీ, వచ్చిందంతా కూడా చాలా అన్యాక్రాంతం చేస్తున్నారండి. నో, అందుకే తీతు పత్రికలు ఏమన్నాడు చూడండి. తీతు 2:7, పౌలు గారు తీతుకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదైనా చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకొనుము. ఎవడు నిన్ను అనడానికి సరిపోకూడదు నాయన. కిట్టక అంటాడులేండి, అది వదిలేయండి. అబద్ధాల మాటలు మాట్లాడతారు చేత కాని వాళ్ళు. నిందలేయడానికి ఏముందండి, అబద్ధాలు మాట్లాడడానికి ఏముందండి. లేదండి వీళ్ళ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందండి. ఇప్పటికీ చాలామంది అనుకుంటారు. అందుకే చెప్తున్నాను ఈ మాట. లేదండి వీళ్ళ దగ్గర చాలా నల్లధనం ఉందండి, కోట్ల రూపాయలు ఉన్నాయండి. అనుకోండిరా, అనుకోండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పరపక్షమందుండువాడు మన గురించి చెడు మాట ఏదైనా నువ్వు చెప్పనేరక. నిజంగా అనటం కాదు, నిరూపించు. ఊరకనే మాటలు మాట్లాడడం కాదు, రాతలు రాయడం కాదు. నీ చేతనైతే నువ్వు నిజమేంటో నిరూపించి మాట్లాడు. అవును ఉన్నాయి అని నువ్వు నిరూపించప్పుడు చెప్పు. కానీ తప్పుడు మాటలు మాట్లాడతావా, అబద్ధాలు సృష్టిస్తావా? అది చేత కాని వాళ్ళు చేసే చెడు పనులు. మన అలాంటి వాళ్ళం కాదు. కనుక దేవుడు చెప్పినట్లుగా సత్కార్యముల విషయమై వాళ్ళంతా మాదిరి కనుపరిచారు మనకి. వాళ్ళంతా ఏం కనుపరిచారండి? మాదిరి. అంటే దేనికి లొంగని వాడుగా, దేవుని భక్తుడుగా ఉండాలి. తమ్ముడు కూర వండుతున్నాడు, ఎర్రగా ఉంది, రంగు కనబడింది. అప్పుడే వచ్చాడు వీడు. ఎవడో అన్న వచ్చి చూశాడు. అరే నాన్న ఏట్రా వండుతున్నావు? ఇప్పుడే బాగుందన్న, కూర వండుతున్నా నేను, చిక్కుడుకాయల కూర మంచిది, పచ్చగా ఎర్రగా ఉంది. భలే ఉందరు, కూర్చి పెట్టరా కూర. నా కష్టపడి నేను చేసుకున్నాను, నేను ఎందుకు పెట్టాను? ఇస్తాను, పెడతాను. కానీ మరి పెట్టినందుకు నీ దగ్గర అలాగే డబ్బులు లేవు, నీ జాస్తత్త పక్కన ఇచ్చేయి అంటే అప్పుడు వాడేమన్నాడు? ఓ జాస్తత్త పక్కే కదరా, ఎవడకి కావాలి, తీసిపో. అందుకే బైబిల్లో వాడి గురించి ఏం రాశారో తెలుసా? ఆత్మాభిమానం లేనివాడు, వాడికి ఉండవలసిన గౌరవాన్ని పోగొట్టుకున్నవాడు, ఒక్క పూట కూటి కొరకు. ఎవడు వాడు? యాషావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. కకృతి పడ్డాడు వాడు, అమ్మేసుకున్నాడు. దేవుడిచ్చిన వరాన్ని అమ్మేసుకున్నాడు వాడు. కూర కోసం అమ్మేసుకున్నావా? అది ఎంత గొప్ప వరమో తెలుసా? కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండటం అనేది ఎంత గొప్ప హుందాతనమో నీకు తెలుసా? కానీ ఆత్మాభిమానం లేదురా, చంపుకున్నావు దాన్ని. ఆత్మగౌరవం లేదురా నీకు, చంపుకున్నావు దాన్ని. కూర కోసం కకృతిపడి పోగొట్టుకున్నావు నువ్వు. పరలోకాన్ని కూడా అలాగే పోగొట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది. దేనికి? డబ్బు కోసం, అధికారాల కోసం, అర్హతల కోసం, అవసరతల కోసం. వద్దండి, అలాంటి వాళ్ళుగా ఉండకండి, అలాంటి వాళ్ళుగా ఉండకండి. ఎందుకంటే దేవుడు అందుకే మనకి ఎన్నో విషయాలను వ్రాయించి పెట్టాడు. ఎలా ఉండాలి, మీరంతా ఎలా ఉండాలి, ఎలా ఉండాలో రాయించాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దుర్లాభాన్ని అపేక్షించే మనస్సుందా? అన్యాయంగా ఎవరి డబ్బు కావాలని కోరుకుంటున్నారా? వద్దు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా సిద్ధ మనస్సుతో చెయ్యండి. ఏమండి చెబుతున్నాడండి దేవుడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. వద్దండి. పేతురు గారు ఎలాంటి అభిమానం చూపించారో తెలుసా? పేతురు గారు అద్భుతాలు చేస్తుంటే గారడీ వాడండి సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా నా మ్యాజికల్ కన్నా మించిపోయి ఇవన్నీ అని డబ్బు తెచ్చాడట మూట. ఆ మూట తెచ్చి పేతురు దగ్గర పెట్టాడట. పేతురు గారు
ఒక్కసారి మీరు చెయ్యి ఉంచితే చాలామందికి పవర్స్ వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి డబ్బు మూట తీసుకొని నా మీద కూడా చెయ్యి ఉంచేసి నాకు పవర్స్ ఇచ్చేయండి. అప్పుడు పేతురు ఏమన్నాడు? పోతే పోయిందిరా, అటు ఇటు ఎవడోనోడేమో చూడరా, యోహాను ఎవడని వచ్చాడా మనతో పాటు? ఎవరు లేదయ్యా, అయితే 50-50, నీకు మూటలో సగం నాకు మూటలో సగం తీసేసుకుందాం అనలేదండి. ఏమన్నాడు? చదువుదాం బైబిల్లో, చదువుదామా? చూడండి ఏమన్నాడు అపోస్తుల కార్యాల్లో చెప్పిన మాట. అపోస్తుల కార్యములలో చూడండి ఎన్నో అధ్యాయం, అది 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 20వ వచనం. నా గారడీ వాడని సీమోను అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కొందాం అనుకుంటావా అని తలంచుకొనినందున, ఒరే నీ వెండి నీతో పాటు నశించిపోద్ది, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యంలో నీకు పాలు లేదు, వంతు ఉండదు చెప్పేశాడు. అంటే డబ్బుకు లొంగలేదు, లంచం తీసుకున్నాడా? ఆత్మాభిమానం కలిగిన భక్తుడు ఒక పౌలు, పేతురు, యోహాను, అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులంతా తమ చరస్థిరాస్తులు అమ్మి దేవుని కోసం ఆత్మాభిమానం ఏమండి నిలబెట్టుకున్నారండి. వాళ్ళు అభిమానాన్ని నిలబెట్టుకున్నారండి, భక్తులుగా తమ స్థాయిని నిలబెట్టుకున్నారండి. అది వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన లెసన్, పాఠం. మనం కూడా అలాగే బ్రతకాలి. లోకంలో కలిగే అందాలకో, లోకంలో కనబడే ఐశ్వర్యాలకో, ధనానికో, అర్హతలకో, పేరు ప్రఖ్యాతులకో లొంగిపోయి దేవుని వాక్యాన్ని కలిపి చెరి అమ్మేసుకునే వాళ్ళుగా ఉండకూడదు. అమ్మేసుకుందామా? సత్యాన్ని అసత్యంగా మార్చేద్దామా? ప్రజల కోసమో, పేరు కోసమో, ఎవరో మన వెనక్కి రావాలని అనుకోవడం కోసమో తిప్పేద్దామా వాక్యాన్ని? వద్దు. చావనైనా చేద్దాం. ఏమండి, గతంలో, ఇప్పుడు కాదు, 7 సంవత్సరాల క్రితం దిలీప్ ఘోష్ అన్నాడు, ఈ మధ్యన మన పిల్లలు కూడా పెట్టారు దాన్ని. దిలీప్ ఘోష్ అన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశంలో ఉండాలంటే మా దేవుడికి జై కొట్టాలి అని అన్నాడట. జై కొట్టాలి ఆడికి. అప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లో ఏమని తెలుసా? అరే కొట్టను. ఎందుకంటే పాత నిబంధనలో షడ్రక్, మేషక్, అబద్నిగో ఇదిగో పెద్ద విగ్రహం చేయించాను, మొక్కండి దీనికంటే ఎవరన్నారు ఆ మాట? రాజు చక్రవర్తి అంటున్నాడు ఆ మాట. ఏమన్నారు? నీ విగ్రహానికి మేము మొక్కడం ఏంటి? మొక్కమో, నువ్వేం చేసుకో, చంపేతావా? చంపేయి. అలా మాట అన్నారండి. ఏముంది వాళ్ళలో చెప్పండి? ఆత్మాభిమానం. ప్రాణం పోద్దనే భయంతో దేవుళ్ళకి జై కొట్టేవాడు కాడు. పోతే పోయింది, రే అతడు చూస్తే నెబుకద్నెజర్ బాబు, ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తులు అటు, అసలుకి అగ్నిగుండం వేశారు అక్కడ, మంట ఇసురుతోలోన ఫ్రై అయిపోతాం మొత్తం. మనం ఈ రోజు క్లోజ్ మన చాప్టర్. కనుక జై కొట్టారు. ఒకసారి జై కొట్టాయి. నో రాజీ పడలేదండి. రాజీ పడని భక్తులు. ఇందరు దానియేలు ఏమన్నాడు? నీకు 3వ స్థానం ఇస్తాం అధికారిగా, నీకు బంగారం ఇస్తాను, ఓదారంగు బట్టలు ఇస్తాను, చెప్పు అంటే, నీ డబ్బు ఎవడక్కాలి తీసుకో, నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో అంటున్నాడు బెల్షజర్తో. అదండి రోషం కలిగిన భక్తులు. ఎవడో జై కొట్టమంటే జై కొట్టేస్తావు నువ్వు. సిగ్గు ఉందా నీకు జై కొట్టడానికి? ఏం జై కొట్టాలా ఇప్పుడు? జై కొట్టాలా? మరి జైశాలి గారు జై కొట్టాడు. జైశాలి గారు అతని దేవుడిని జై కొట్టాడా జైశాలి గారు? చాలామంది తప్పుడుగా వక్రీకరిస్తున్నారు దీనినా. అతడు దేవుడని జై కొట్టలేదు. ఒక మంచి నాయకుడైతే ఏ నాయకుడికైనా జై కొడతారు మంచి చేస్తే, అది ఆయన అభిప్రాయం. అంతేగా నువ్వు దేవుడు కాబట్టి నువ్వు దేవుడు అని నేను జై కొడుతున్నానని కొట్టలేదు జైశాలి గారు. ఎందుకంటే రోషం కలిగిన వాడు ఆయన. ఎవడికి తలగ్గుతాడు? పెద్దోళ్ళకే తలదించలేదు ఆయన. ఏమంటే భయపడితే భయపడిపోతారా? ఆ రోజు భక్తుల్లో ఎటువంటి రోషం కలిగిన వారు, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజుకి మనం అదే ఆత్మాభిమానం కలిగిన వాళ్ళుగా ఉంటాం, అలాగే చేస్తాం. అంతేగాని ఎవడు భయపెట్టాడు కాబట్టి సలాం అంటామా? వాళ్ళ దేవునికి గులాం అని అనమంటారా? చెప్పండి. పోతే పోయింది ప్రాణం. దేవుని యందు మనం ఎలా ఉండాలి? రోషం కలిగిన వాళ్ళుగా. ఇదిగో మీరు ఈ నామము పేరట ఎంత మాత్రము ఉచ్చరించడానికి వీలు లేదు అని బెత్తాలతో శుభ్రంగా చితక్కొట్టేశారండి పేతురు, యోహాను. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే చరిత్ర అర్థం అవుద్దు మనకి. బెత్తాలతో చితక్కొట్టే ఒళ్ళంతా వాచిపోతే, ఏమంటే అప్పటికే బాగా
చితక్కొట్టి బెత్తాలతో రక్తాలు వచ్చేసిన తర్వాత వార్నింగ్ ఇచ్చారే, మీరు ఎక్కడ చెప్పడానికి వీలు లేదు అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తే ఏమంటున్నాడు తెలుసా? మేము దేవుని మాట వినటం నేమా, నీ మాట వినాలా చెప్పో అంటున్నాడు. చూడండి ఆ వచనం చూడండి, చాలా బాగుంటుంది ఆ మాట. పేతురు గారు దెబ్బలు తినేసిన తర్వాత బాబు ఇంక దెబ్బలు వద్దు బాబు, నువ్వు చెప్పినట్టే వింటాం బాబు, ఎక్కడ చెప్పం బాబు అని గులాం అయిపోయారా? క్రొత్త నిబంధనలు ఏమనుంది? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి, ఎంత ధైర్యంగా సమాధానం చెబుతున్నారో. అందుకు పేతురు యోహానులు వారిని చూచి, ఇగో మా దేవుడికి తప్ప ఎవడికి తలదించమయ్యా. ఆ రోజు అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఉన్న రోషం. మా దేవునికి తప్ప ఆయన మాట వినడం తప్ప మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం అంటారా? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. యేసే క్రీస్తుని చెబుతాము. భయపడితే యేసు దేవుడు కాదు అంటాం. నా చచ్చినంత వరకు యేసు దేవుడే అంటాం. బైబిల్ దైవ గ్రంథమే అని మనం అంటాం. అదండి రోషం, ఆత్మాభిమానం అంటారు దాన్ని. భక్తుల ఆత్మాభిమానం. ఆ తర్వాత బెత్తాలతో కొట్టిన తర్వాత 5వ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. శుభ్రంగా బెత్తాలతో కొట్టిన తర్వాత ఆ సందర్భం 5వ అధ్యాయమా చివరికి వెళ్ళేసరికి ముగింపులో లాస్ట్ మాట ఉంటుందండి, వాళ్ళు దేవాలయమునకు వెళ్ళి అని ఉంటుంది. దానిపైనే ఆ సందర్భం ఉంటుంది చూడండి. 40వ వచనం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం అండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులు పిలిపించి కొట్టించి, యేసు నామాన్ని చెప్పకూడదు, మాట్లాడకూడదు, యేసు పేరు ఎత్తకూడదు మీరు అని ఆజ్ఞాపించి వాళ్ళని పొండి బయటికి అని విడుదల చేస్తే, ఇక్కడ వీళ్ళు చూడండి ఏం డెసిషన్ తీసుకున్నా, ఆ నామము యేసు నామము కొరకు అవమానము పొందుటకు మేము పాత్రులము అని ఎంచబడినందున సంతోషించుచు మహాసభ ఎదురు నుంచి అప్పుడే దెబ్బలు తిని వెళ్ళిపోయి ప్రతిరోజు దేవాలయంలో ఏమంటున్నారట, ఇంటింట మానమని కొట్టారు. వీళ్ళు మానకుండా ఏం చెప్తున్నారండి? బోధించుచు యేసే క్రీస్తు, యేసే రాజు, యేసే రక్షకుడు. అదండి. అంతేగాని ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం కాదు. మన భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసేటప్పుడు కొంతమంది చాలా ధీటైన వాళ్ళు, మరి అల్లూరి సీతారామరాజులు అంటే రొమ్ము చూపించాలంటే ఎవరికి భయపడేవాళ్ళు గారు. ఏమండి, వందే మాత్రం అని అంటున్నారు దేశం కోసం. వందే మాత్రం. కొంతమంది వచ్చి ఏట్రా వందే మాత్రం అంటున్నావు ఏంటంటే, కొంతమంది పిరికి సన్నాసులు ఏమన్నా తెలుసండి, వందే మాత్రం అనలేదండి, 100 ఏమాత్రం అండి అని మేము అంటున్నామండి. అంటే వాళ్ళు ఎవరన్నమాట? ఆత్మాభిమానం లేనోళ్ళు, దేశం మీద గౌరవం లేనోళ్ళు. అవునా? వాళ్ళు ఏమని తిప్పిసారు తెలుసా, కటింగ్ ఇచ్చారు తెలుసా వాళ్ళు? వందే మాత్రం అని మేము అంటలేదండి, 100 ఏమాత్రం అంటే 100 రూపాయలు ఏమాత్రం అని అన్నామండి. అంటే వీళ్ళేం ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు, దేశభక్తులు వాళ్ళు. అంటే ఈరోజు చాలామంది జై కొట్టరా అంటే, నేను జై కొడతాను. ఎవరికి జై కొడతావు? నేను నోటంబడి ఇంకో దేవుడు పేరు వచ్చి ఆయన నామాన్ని ఉచ్చరించడానికి నాకు తప్ప ఎవరికి మహిమ చేయకూడదని రోషం కలిగిన దేవుడు కడుపు నువ్వు పుట్టినవాడైతే ఇంకొకరు జై కొట్టడానికి సిగ్గుపడాలి. అవునా కదా? చావనైనా చావాలేమో కానీ ఇంకొక దేవుడిని నా నోటితో నేను ప్రస్తుతించడం ఏంటి? ఆత్మాభిమానం. సేవలో ఆత్మాభిమానం కలిగిన భక్తులు ఎలాగైతే మనకి ఇక్కడ కనబడుతున్నారో, దేనికి లొంగని వీరులుగా ఎలాగైతే కనబడుతున్నారో, దేవుని సేవలు ఈ తరంలో కూడా మనం పుట్టాం అదే అంశంలో, అదే దేవుని జ్ఞానముతో. అలాంటప్పుడు ఎలా ఉండాలి? చివరికి ఒక మాట చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్న వారిని నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్లుగా చేయుచున్న వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు అని సాగనింపని ఏళ్ళ నీకు యుక్తము. ఏమీ తీసుకోలేదు అంటే అన్యజనుల వలన ఏమీ తీసుకొనక. ఎవడో అన్యజనుడైన వాడు ఏదో మాట్లాడితే, ఏమండి, వాడు 4 రాళ్ళు కోసం ఎవడో టీవీకి ఇంటర్వ్యూకి పిలిచి అడుగుతారు. నన్ను కూడా పిలిచి అడిగారే రానుపో అన్నాను.
దేనికి అంటే నువ్వేనా పెద్ద జడ్జివా, ఇంటర్వ్యూ చేసేవాడువా నువ్వు? అక్కడేదో మేము న్యాయస్థానంలోనేమో దోషులుగా బోన్లో నిలబెట్టి నువ్వేదో పెద్ద జడ్జిగా అన్నట్టే నీకు నోటుకు వచ్చిందల్లా అడుగుతావా? రానని చెప్పానండి, రానా? రాసుకో, కావలిస్తే నువ్వేం రాసుకుంటావు రాసుకో, లేదా పోటీ కోసం రాయి, పోటీ కోసం రాయి. ఓడిపోయినవాడు తాను నమ్ముకున్న మతాన్ని వదిలేయాలి, విశ్వాసాన్ని వదిలేసుకోవాలి. నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తా, వాడు ఓడిపోతే వదిలేస్తాడు వాడు గ్రంథాన్ని చెప్పుకో అన్నారు. ఇలాంటివి రాయరండి వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? ఈ మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీడికి వాడికి ముడేసి చుట్టేసి గొడవలు పెట్టి 4 రాళ్ళు వీడు సంపాదించుకోవడానికి మీ మధ్య చిచ్చు పెట్టేవాడు. అందుకే ఈరోజు మనం కూడా జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నిజంగా పాపం వనీల్ కుమార్ అండ్ మీడియా వింగ్ ప్రతాప్ చాలా కష్టపడ్డారండి పిల్లలు. ఈరోజు మంద కూడా ఒక TV9 ఎలాగైతే శ్రేయ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదండి. TV9 ఛానల్ రన్ అవుతుందంటే దేశం వాళ్ళకి అధికారం ఇచ్చింది. అందుకే చూడండి, ఎప్పుడైనా TV9 నెట్వర్క్ వెనకాతలు ఉంటుంది శ్రేయ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈరోజు మంద కూడా జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే భారతదేశ సంస్థ. ఈరోజు మనం కూడా ఒక జైశాలి టీవీ న్యూస్ ఛానల్, ఒక న్యూస్ మీడియా వాడికి ఎంతైతే అధికారం ఉంది, ఈరోజు ఛానల్స్ కలిగిన వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళందరికీ ప్రెస్ అనే ID కార్డ్స్ ఇవ్వబడుతుంది. చూడండి, నువ్వు చూపించో, మినిస్టర్ అయినా నీకు సలాం కొట్లు లోనకి పిలిపించాలి. ఎంత దూరమైనా సరే నువ్వు వెళ్ళగలవు. నీకు ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రెస్ అధినేతగా నీకు ఎలాగైతే అధికారం ఉంటుందో, ఈరోజు దేశంలో జైశాలి బ్రాడ్కాస్టింగ్లో జైశాలి టీవీ తరపున నిలబడే ప్రతి ఒక్కడు కూడా హీఈస్ ఎ జర్నలిస్ట్. ప్రెస్ మనం కూడా గవర్నమెంట్ ఆమోదించిన ప్రెస్ మనది ముద్రణ ఉంది, సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది, టీవీ ఛానల్ ఉంది, ఏమండి మనకు స్టూడియో ఉంది, అన్నీ ఉన్నాయి. అవును, TV9 వాళ్ళ స్థాయి ఎంతో ఈరోజు దేశంలో మన స్థాయి కూడా అంతే. అంత స్థాయికి ఈరోజు తీసుకెళ్ళాం. దేనికి? ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం. న్యూస్ని అమ్మేసుకునే వాళ్ళం కాదు, న్యూస్ కోసం దందా చేసేవాళ్ళం కాదు, వ్యూస్ కోసం డబ్బుల కోసం తప్పుడు వార్తలు ప్రకటించే వాళ్ళలాంటి వాళ్ళం కాదు. మనం రోషం కలిగి దేవుని కోసం బ్రతికే వాళ్ళం కదా మనం. ఎస్, అవును. ఈరోజు అందుకే అటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు మరింతగా ఈ సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం ముందుకెళ్ళిపోవాలి, భయపడాలి. ఈరోజు ప్రతి వాడు చూడండి, అది కూడా చూపిస్తున్నా చూడండి. ఈరోజు కాపీరైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేనన్న బైబిల్ రోర్ మీద కాదు నన్ను ఇంకోటి ఇచ్చారు, అర్జెంటుగా పంపించండి, చూపించండి నాన్నది. మిస్టర్ ప్రతాప్, నువ్వు లైన్లో ఉంటే ఒకసారి మనకు వచ్చిన ఆమోదించింది ఒకటి ఉంటుంది చూడండి, వెంటనే వాళ్ళకి పంపండి, వెంటనే వాళ్ళకి పంపు నాన్న. ఎందుకంటే ఈరోజు మంది ఎలాగైతే ఎందుకంటే నాకు పంపించారండి, అవన్నీ వాట్సాప్లో ఉంటాయి. అంటే మన జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక TV9 నెట్వర్క్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎలాగైతే ఎంత గుర్తింపు కలిగి ఉందో అదే సమానమైన గుర్తింపు ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనకు వచ్చింది. సో నువ్వు ప్రెస్సా? అందరూ కాదు, ఎవరైతే ఈ మీడియాలో దేవుని కొరకు పని చేస్తారో వాళ్ళకి ID కార్డు ఇస్తారు. వాళ్ళు ప్రెస్ అనేసరికి మినిస్టర్ కూడా భయపడతారు కదండి. మైక్ పట్టుకొని అడుగు నువ్వు ఈరోజు ఏదైనా జైశాలి, నువ్వే TV9 TV5 అంటే యాస్ ఐఎమ్ జైశాలి.tv అడుగు. ఛానల్లో నీకు అధికారం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అధికారాన్ని మనం వినియోగించుకుంటామండి. అవును, వినియోగించుకోవాలి. ఆ రోజు పౌలు తనకున్న అధికారాన్ని వినియోగించుకోలేదా? ఆ రోజు వాళ్ళకున్న హక్కులు, రైట్స్ కోసం వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఇలా భారతదేశంలో ప్రభుత్వం ద్వారా అనేక ఆమోదాలు ఈరోజు మనం తీసుకుంటున్నాం. దేనికి? ఆత్మాభిమానం కలిగిన దైవజనులుగా బ్రతకడానికి. అంతేగాని దందాలు చేసేసి, మోసం చేసేసి, నూనెలు రాసేసి, ఏమండి పిచ్చి గొంతులు గెంతిచ్చేసి, ఏమండి డబ్బులు ఇచ్చేయండి అని అడుక్కునే వాళ్ళం కాదు మనం. అలాంటి దందాలు చేసేవాళ్ళం కాదు మనం. ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం. ఆ స్థాయికి ఈరోజు దేవుడు మనం తీసుకెళ్ళి ఉంచాడు అంటే అది మన గొప్పతనం కాదండి. ఈ సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆధిక్యత. అవును, తండ్రి అయిన దేవుడు ఆధిక్యత ఇచ్చాడండి. అంత గొప్ప ఆధిక్యత ఈరోజు మీరు కూడా కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘంలో మీరు కూడా వారసులు, సభ్యులు, మెంబర్స్. కాబట్టి ఎంత అతిశయించాలి. అలాంటి దైవజనులుగా, అలాంటి భక్తులుగా ఆ రోజు వాళ్ళు ఎలాగైతే తమ ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా బ్రతికారో, దేనికి పడితే దానికి జై కొట్టకుండా, దేనికి పడితే దానికి సలాం కొట్టకుండా ఎలాగైతే ఉన్నారో,
ఈ ఈ తరంలో మనం కూడా దేవుని తరపున అలాంటి వారుగా మనం ఉండాలి. ఏమండి ఇంకా పంపలేదా? ఎంతసేపు ఏంటండి? వాట్సాప్లో నాకు పంపించారు కదా, మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. నేను పంపిస్తాను చూడండి, మీకు ఉంటే పంపించండి నాన్న ఒకసారి వాళ్ళకి. అంటే మనకి ఎలాగైతే మనకి అవకాశం దేవుని ద్వారా నియమించబడింది ఇది. అవునండి, దేవుని ద్వారా నియమించబడింది మనకిది. కాబట్టి మనం నిజంగా ఈ తరంలో ఎలా మనం దేవుని కొరకు బ్రతకగలిగిన వారుగా మనం ఉంటున్నాము. ఏమంటే ఒకసారి ఇది కూడా చూపించినానా అజిత్, నీకు పంపిస్తున్నాను. అదే కాపీరైట్ కూడా మనం తీసుకొని ఇందాక మనం చూపించింది, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆధారపూర్వకంగా లెటర్ వచ్చిందండి మనకి. ఎస్, జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఏమండి, జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకు వచ్చిందండి, అధికారపూర్వకంగా మనకు వచ్చింది. అంటే నిజంగా మనకు గుర్తింపు వచ్చిందా? ఎస్, గుర్తింపు ఉందండి, గుర్తింపు ఉంది. ఇదిగోండి పంపుతున్నాను, ఇది కూడా చూపించండి ఒకసారి. ఎవరా మీరంతా అలర్ట్గా లేరా? మీడియా వింగ్ అని చెప్తే మీరే మీడియాలో లేరా? అగో చూపిస్తున్నాడు చూడండి. ఏనా ఫామ్ నెంబర్ INC 34 జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. పైన ఉన్నది ఏంటి చెప్పండి, క్లోజప్ చేయండి. అది భారతదేశ 4 సింహాల గుర్తు, అంటే రాజముద్రిక అంటారు దాన్ని. రాజముద్రిక, క్లోజప్ చేయనాన్న, రాజముద్రిక. అలాగే ప్రస్తుతం కూడా పంపించాను చూడు కలర్లో ఒకటి. ఓకే, ఇది కూడా చూడండి. ఇదంతా ఏంటనుకున్నారు? ఓరకనేట మనం దొంగచాటుగా ముద్రించేసుకొని రహస్యంగా తీసుకున్న పత్రాలు అనుకున్నారు. మూసేస్తారు లోపల ఇలా తప్పుడుగా మనం తీసుకుంటే. అక్కడ ఏముంది చూడండి, జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకిచ్చిన ఆమోదం. ఎవడిప్పుడు మన ఛానల్ కాదనేవాడు? జైశాలి టీవీ, ఒక నెట్వర్క్ ఉన్న న్యూస్ ఛానల్ TV9 వాళ్ళది ఎంతో, ఎందుకంటే మనకు తెలిసింది అదే కదండి. అలాగే ఇక్కడ పైన సౌత్లో చాలా పెద్ద, నార్త్లో ఇంకా చాలా పెద్ద ఉన్నాయండి. ఏమండి, అలాంటి అధికారపూర్వకంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఇచ్చాడు. దేనికి? ఆయన సేవను, ఆయన కార్యక్రమాలను, ఆయన మాటలను, ఆయన పాటలను, ఆయన రచనలను అన్నిటినీ ఎంతో నెట్వర్క్ పనిచేస్తుంది. ఎంతోమంది పిల్లలు గ్రంథాలు వాటన్నిటిని ముద్రిస్తున్నారు, తర్జుమా చేస్తున్నారు. ఒక పక్క పుస్తకాలు, ఒక పక్క పత్రికలు, ఒక పక్క ఏమండి పాటలు. అది కూడా చూడండి, అందులో ఏమనుంది? క్లోజప్ చేయండి. ఏం రిజిస్ట్రేషన్ అది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జైశాలి బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అండర్లైన్ చేయండి, అది కనబడుతుంది మీకు. ఒకసారి సెలెక్ట్ చేయండి అది. అదిగోండి చూసారా ఏముంది? సర్టిఫికెట్. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు ఆమోదాలు పొందుతుందో తెలుసా? ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని బట్టి అధికారపూర్వకంగా దేవుని జ్ఞానాన్ని ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ఎవరో పనికిమాల న్యూస్ ఛానల్కి భయపడుతున్న వాళ్ళు ఈరోజు జైశాలి సింబల్ పట్టుకుని ఎవడైనా మైక్ పట్టుకుంటే గడగడలాడాలి. ఎవడైనా సరే అడగండి పట్టుకొని. మీడియా వాళ్ళు మన తరపున ఎవరైతే మీడియా వింగ్లో ఉన్నాళ్ళో మీ అందరికీ ఆ ప్రెస్లో ఎవరైతే ఎలాగ ఉండదో చూపించండి ఒకసారి వాళ్ళకి. ఇందాక మీకు ఒకటి పంపించాను కదా న్యూస్ ఛానల్, అదిగోండి చూడండి ఏమనుంది. వీడండి మీడియా మేనేజింగ్ హెడ్. అందులో ఏముంది చూడండి, ప్రెస్ జైశాలి.tv. కిందది ఏమనుకుంటారు? ఇది ఊరికనే మనం వేసుకున్నది కాదు, అందానికి కిందన బార్ కోడ్ ఉంది చూడండి, దానికి ఒక నెంబర్, బార్ కోడ్, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయిన నంబర్. అంటే ఇది కానీ మీరు మెడలో వేసుకొని ఎక్కడ ఏది జరిగినా ప్రెస్ అని మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని వెళ్ళండి, లేదా పుస్తకం పెన్ను పట్టుకొని వెళ్ళండి, ఎవడు మిమ్మల్ని అడ్డుకోలేడు. ఎందుకంటే వీఆర్ ప్రెస్. అంటే ఈరోజు భారతదేశంలో ఫోర్త్ ఎస్టేట్ ఏంటనుకున్నారు? మీడియా. అలాంటి మీడియా లాంటి ఫోర్త్ ఎస్టేట్ లాంటి అతిపెద్ద స్థాయిలో ఉన్న దానిలోనికి మనం వెళ్ళాం ఈరోజు. దేవుడి తరంలో ఎందుకు జరిగిస్తున్నాడు ఇవన్నీ? ఆయన మహిమార్థమై. అలాంటప్పుడు మీరు ఇందులో పాలిభాగస్తులే కదా. ఇలాంటి సేవను ప్రోత్సహించడానికి, ముందుకు నడిపించడానికి మీలో చిన్నలైనా పెద్దలైనా నిరుపేదలైనా ధనికులైనా కమాన్, దేవుని కోసం ముందుకు రండి. ఆత్మాభిమానాన్ని చంపుకోకండి. దేవుని కోసం ఒకనాడు భక్తులు ఎలాగైతే బ్రతికారో ఆ విధంగా బ్రతకండి. దేవుని నామాన్ని ఘనపరచండి. అది దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం ఈ తరంలో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, ఈ తరంలో ఈ సంఘానికి, ఈ బైబిల్ విశ్వవిద్యాలయానికి
ఇందులో ఉన్న సభ్యులుగా ఉన్న నీ పిల్లలైన వాళ్ళందరికీ వచ్చిన ఈ గొప్ప అవకాశం మీ అధికారం వల్లనే మేము నమ్ముతున్నాం నాయన. మా అందరికీ శిరస్సుగా ఉన్న క్రీస్తు నామం ప్రకటించబడాలి అని, ఆయన ఘనతను చాటాలి అని మేము కంకణం ధరించుకొని ఉండగా మా తరంలో క్రీస్తును గొప్పగా ప్రపంచవ్యాప్తముగా ప్రకటించగలిగే భాగ్యాన్ని వరంగా మాకు అనుగ్రహించవలసిందిగా సంఘం పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఇచ్చిన అవకాశాల బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.